హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్ పిజ్జా చేస్తున్నాను. నేను ఈ క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 4 బ్రెడ్ స్లైస్లు కూడా తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని టమాటో ఒక కప్పు క్యాప్సికమ్ తీసుకున్నాను. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు కార్న్ తీసుకున్నాను. స్వీట్ కార్న్ అవి బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీనిలోకి 1 కప్పు మోజరెల్లా చీజ్ తీసుకున్నాను. 2 స్పూన్స్ మైనీస్ వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ ఆరిగానో వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో కొంచెము టేస్ట్ కోసం సాల్ట్ కలిపి మొత్తం కలిపి పెట్టుకుని ఒక బాండ్ పెట్టేసుకొని దీనిలోకి బటర్ తీసుకున్నాను. ఈ బటర్ వేసుకొని ఈ బ్రెడ్ స్లైస్లు ఉంటాయి కదా, అవి రోస్ట్ చేసుకుందాం. 2 సైడ్స్ బటర్లో రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, వీటి మీద అప్లై చేసుకుందాం. ఇలా 4 బ్రెడ్ స్లైస్కి అప్లై చేసుకొని ఇప్పుడు మనము ఈ క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని దీని మీద పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకుందాం అన్నిటి మీద. ఇప్పుడు చీజ్ని ఇలా తురిమేసుకుందాం. ఈ బ్రెడ్ స్లైస్ మీద ఇలా తురుముకొని ఇప్పుడు మనం ఈ రోస్ట్ చేసుకున్న బాండీలోనే మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని ఈ బ్రెడ్ స్లైస్ని అందులో పెట్టేసుకుందాం. అలాగే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ అందులో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఈ వాటర్కే అవి మంచిగా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, కుక్ అయినాయి. బ్రెడ్ పిజ్జా పిల్లలకి చాలా ఇష్టం కదండి, పెద్దవాళ్ళం కూడా తింటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.